గుడ్ బై చెప్పే యోచనలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అవంతి. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అవంతి శ్రీనివాస్. ఓటమి తర్వాత పెద్దగా బయటకు రాలేదు అవంతి శ్రీనివాస్. భవిష్యత్ రాజకీయంపై కార్యకర్తలు అనుచరులతో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అవంతి శ్రీనివాస్. ప్రస్తుతమైన వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైసీపీకి మరొక షాక్ ఇవ్వబోతున్నారు కీలక నేత. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అవంతి. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత పెద్దగా బయటకు రాలేదు. అయితే తాజాగా ఆయన భవిష్యత్ రాజకీయంపై కార్యకర్తలు అనుచరులతో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. వర్మ, అవంతి శ్రీనివాస్ వైసీపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. సో ఆయన ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మరి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పినట్టేనా? ప్రధానంగా చూసుకోవచ్చు, 6 నెలలుగా ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది. అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది, చాలా సందిగ్ధంగా ఈ 6 నెలల నుంచి కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ సస్పెన్స్ కి అవంతి తెర దింపేలా ఉన్నారు. ఈ ఉదయం 9:30 ప్రాంతంలో ఆ ఇంటి దగ్గర ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ సభ్యత్వానికి ఆయన రిజైన్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే అవంతి అనుచరులు కానీ ఆ బంధువులు కానీ చెప్తున్న బట్టి కొన్నాళ్ళు అవంతి శ్రీనివాస్ రాజకీయాలకి దూరంగా ఉంటారని చెప్తున్నారు. కామన్ గా ఇలాగా ఒక బిగ్ షాట్ ఏదైనా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇదే మాటలు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈయన అవంతి శ్రీనివాస్ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ భీమిలి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన భీమిలి నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేశారు, అలాగే ఓడిపోయారు. అయితే ఆయన ప్రత్యర్థి గంటా శ్రీనివాస్ బలంగా భీమిలి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందా, లేకపోతే ఆయన 2009 నుంచి చూసుకుంటే కనుక ప్రజారాజ్యం పార్టీలో ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అనకాపల్లి ఎంపీగా తొలుత గెలిచారు. ఆ తర్వాత భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పాత పరిచయాలతోటి ప్రజారాజ్యంతో ఉన్న సత్సంబంధాలతోటి జనసేన పార్టీ మొగ్గుతారా అన్న మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ సందేహాలన్నిటికీ కూడా అవంతి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. రామదాస్ రైట్. అంటే మరి అవంతి శ్రీనివాస్ ఒకవేళ వైసీపీకి గుడ్ బై చెప్తే కనుక ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? టీడీపీ వైపు వెళ్తారంటూ కొంత ప్రచారం సాగుతుంది. అలాగే మళ్ళీ జనసేన వైపు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో పార్టీ క్యాడర్తో పూర్తిగా డిస్కస్ చేశారా? పార్టీ మారితే కనుక ఏ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? రామదాస్ మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఈయన భీమిలి ఆయన కార్యస్థానంగా ఇక్కడ రాజకీయాలన్నీ వ్యవహరిస్తున్నారు కాబట్టి అక్కడ బలమైన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ బద్ధ శత్రువు అయిన గంటా శ్రీనివాసరావు భీమిలిలో బలంగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ మనుగడ ఎలా సాగుతుందని సందేశపదంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈయన ప్రజారాజ్యం నుంచే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు కాబట్టి రాజకీయ పైకి ఎదిగారు కాబట్టి ఈ నేపథ్యంలో జనసేన వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని అనుచరులు అయితే చెప్తున్నారు. అయితే అవంతి మనసులోని మాట మరికొంత చెప్పట్లో మనకు తెలిసే అవసరం ఉంది. అయితే ఇక్కడ చెప్తుంది అంటే ఆయన అనుచరులు కానీ ముఖ్య అనుచరులు చెప్తుందని బట్టి రాజకీయాలకు కొంతకాలం పాటు దూరంగా ఉంటారని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన ఈ సందేహాలందరికీ కూడా మరి కాసేపట్లోనే ఈ సస్పెన్స్ వీడిపోయే అవకాశం ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో వైసీపీకి కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నారంటే అవునని అనిపిస్తుంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అవంతి. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఓటమి తర్వాత పెద్దగా బయటకు రావడం లేదు. అయితే భవిష్యత్ రాజకీయపై మాత్రం కార్యకర్తలు అనుచరులతో మాత్రం మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి అవంతి శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కార్యకర్తల సలహా సూచన మేరకు ఆయన ఏ పార్టీలోకి చేరబోతున్నారని మాత్రం ఆసక్తి రేపుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్
మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నుంచి మరొక బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ జంప్ అవుతున్నట్టు తెలిసింది. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అవంతి. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అవంతి శ్రీనివాస్. ఓటమి తర్వాత పెద్దగా బయటకు రాలేదు అవంతి శ్రీనివాస్. భవిష్యత్ రాజకీయంపై కార్యకర్తలు అనుచరులతో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అవంతి శ్రీనివాస్. ప్రస్తుతమైన వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైసీపీకి మరొక షాక్ ఇవ్వబోతున్నారు కీలక నేత. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అవంతి. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత పెద్దగా బయటకు రాలేదు. అయితే తాజాగా ఆయన భవిష్యత్ రాజకీయంపై కార్యకర్తలు అనుచరులతో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. వర్మ, అవంతి శ్రీనివాస్ వైసీపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. సో ఆయన ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మరి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పినట్టేనా? ప్రధానంగా చూసుకోవచ్చు, 6 నెలలుగా ఇదే సిస్టమ్ కొనసాగుతోంది. అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది చాలా సందిగ్ధంగా ఈ 6 నెలల నుంచి కొనసాగుతుంది. మరి కాసేపట్లోని ఈ సస్పెన్స్ కి అవంతి తెర దింపేలా ఉన్నారు. ఈ ఉదయం 9:30 ప్రాంతంలో ఆ ఇంటి దగ్గర ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ సభ్యత్వానికి ఆయన రిజైన్ చేసే